ఇంత బ్యూటిఫుల్‌గా ఉన్న ఫ్రాన్స్‌ని మనం చపాతీతో గానీ, రైస్‌తో గానీ కాంబినేషన్‌గా తీసుకుంటే సూపర్. మనం ఎలా చేయాలో చూద్దామా? లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. కళాయిలో 2 గరిటెల ఆయిల్ వేసుకొని అది వేడెక్కాక చీల్చి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి వేసి, పెద్ద సైజ్ టమాటో ఒకటి కట్ చేసి వేసుకోండి. టమాటీలు కాస్త ఆయిల్‌లో వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక 4 పెద్ద సైజ్ ఉల్లిపాయలని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటీలు అలాగే ఉల్లిపాయలు, వెల్లుల్లి పేస్ట్ బాగా వేగినంత వరకు, పచ్చి వాసన పోయినంత వరకు మనం వేయించుకోవాలి. ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 ½ స్పూన్ కారం, 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ కొరియాండర్ పౌడర్, 1 స్పూన్ గరం మసాలా ఈ మూడింటిని మనం యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కలుపుతుంటే మంచి ఫ్లేవర్ స్మెల్ వస్తుందండి. కడుపు నిండిపోతుందండి ఆ మసాలా స్మెల్‌కి. 3, 4 నిమిషాల పాటు ఈ మసాలా వేయించిన తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ ఉన్నాయి కదండీ! ఇది పసుపు వేసి పచ్చివాసన పోయినంత వరకు బాయిల్ చేసేసుకున్నామండి. ఇలా చేయడం వల్ల ఫ్రాన్స్‌లో ఉన్న నీసు వాసన అనేది బాగా పోతుంది. మంచి ఫ్రెష్ కర్రీ అలాగే చాలా టేస్టీ కర్రీ మీరు ఎంజాయ్ చేస్తారు. అంతేకాదు ఫ్రాన్స్ ముందే బాయిల్ చేసుకోవడం వల్ల ఇప్పుడు మనం వాటర్ వేసి బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. ఇలాగే ఫ్రైతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఎంతో బాగుంటుంది. కాబట్టి ఈ ఫ్రాన్స్‌ని మీరు మామూలుగా కూడా సర్వ్ చేసుకొని తినేయొచ్చు. బిర్యానీస్‌కి అయితే ఈ సైడ్ డిష్‌గా సూపర్‌గా ఉంటుందండి. అలాగే ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ మంచింగ్‌తో అయితే ఇంకానా. ఇక లేట్ లేకుండా మీరు ఇలా ఫ్రాన్స్ కర్రీ చేయాలి అనుకుంటే ఈ వీడియోని చూసి ఫాలో అయిపోండి. క్యాజువల్‌గా క్లిక్ చేసుంటే మాత్రం ఫ్రాన్స్ కర్రీ చూసి కళ్ళతో కడుపు నింపేసుకోండి. ఫ్రాన్స్ తినలేకపోయినా కళ్ళతో ఫ్రాన్స్ తిన్నంత హ్యాపీగా ఫీల్ అయితే మాత్రం ఒక లైక్ కొట్టండి.